హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. ఈ సండే నేనేం చేశాను, ఏం తిన్నాను అనేదే ఈ వ్లాగ్. వచ్చి చూసేయండి మరి. ఈరోజు సండే కదా! నాకైతే డ్యూటీ లేదని చెప్పి కొంచెం నెమ్మదిగా నిదానంగా లేస్తాను. రోజు అలారంతో లేస్తాను. కానీ ఈరోజు నాకెప్పుడు మెలుకువ వస్తే అప్పుడు లేస్తూ ఉంటాను. లేచిన వెంటనే ఒక 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ అయితే తాగుతానండి. టీ, కాఫీ అలవాట్లయితే నాకు లేవు. మా హస్బెండ్ కూడా లేవు. సో, అందుకే నేను పెట్టననమాట. ఆ తర్వాత ఇల్లయితే ఊడ్చేసుకున్నానండి. బయట కూడా బట్టలు ఆరిపోయి ఉన్నాయని చెప్పి అవి కూడా తీసి లోపలేశాను. ఇక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి గదా! మోస్ట్‌లీ 2, 3 రోజులకి ఒక్కసారి వాషింగ్ మిషన్ వేసి 2, 3 రోజులు ఆరిన తర్వాత లోపల వేస్తూ ఉంటాను. ఇక ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. కిచెన్‌లో నేను నైటే క్లీన్ చేసిన గిన్నెలుంటే అన్నీ ఆరిపోయి ఉన్నాయి. సో, అన్నీ సర్దేసుకున్నానండి. నేను డైలీ గూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నిద్ర లేచి రాగానే సింక్‌లో ఏమన్నా గిన్నెలు క్లీన్ చేయడానికి ఉన్నాయనుకోండి, నాకు బ్రెయిన్ అంతా డిస్టర్బ్డ్‌గా అయిపోతుంది. పీస్‌గానే ఉండదనమాట. సో, ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున్న రాగానే అవి సర్దేసుకొని కుకింగ్ చేసేయొచ్చు. క్లీనింగ్ పనేమి ఉండదనమాట. సో, ప్రశాంతంగా డే స్టార్ట్ అవుతుంది. అందుకే ముందు రోజే నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. అదెంత లేట్ అయినా గూడా. ఇక ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నామండి. ఈరోజే కాదు, డైలీ కూడా మోస్ట్‌లీ ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, ఎగ్స్ కానివ్వండి, ఇలాంటివే యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఇడ్లీ, దోస ఇలాంటివన్నీ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నేను చెయ్యనండి. మా ఆయన కూడా తినరనమాట. అందుకని చెప్పి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాము. హెల్త్‌కి కూడా మంచిదేనండి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాట్, ప్రోటీన్ అన్నీ యాడ్ అవుతాయన్నమాట. ఇవి తిన్న వెంటనే ఆకలేస్తది గదా! అని అనుకుంటారేమో! కానీ త్వరగా ఏం వేయదండి. అర్లీగా లంచ్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి డ్రాగన్ ఫ్రూట్, పప్పాయ, అలాగే పనస్తొనలు, డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమందొచ్చేసి వర్క్ వెళ్ళిపోతూ లేదా బిజీగా ఉంటూ బ్రేక్‌ఫాస్ట్ లాంటివి స్కిప్ చేస్తూ ఉంటారు. ఏ మీల్ స్కిప్ చేసినా చేయకపోయినా బ్రేక్‌ఫాస్ట్‌ని కంపల్సరీ తీసుకోవాలండి. ఏదో ఒక ఫార్మ్‌లో అనమాట. అది కూడా కొంచెం హెల్తీ అయితే బెటర్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫస్ట్ మీల్ కాబట్టి తప్పకుండా తీసుకోవాలండి. స్కిప్ చేస్తే మన హార్మోన్సే డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి. సో, ఫుడ్ తినకపోయినా కూడా లావవుతూ ఉంటారు. సో, హ్యాపీగా తినండి. షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా కూడా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌నైతే అస్సలు స్కిప్పే చేయొద్దు. నన్ను చాలామంది కామెంట్స్ కానివ్వండి, బయట కూడా అడుగుతూ ఉంటారు. మేము వర్క్ వెళ్తున్నాము, లేదా బిజీగా ఉన్న వుమెన్ కానివ్వండి, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, టైం కుదరట్లేదు తినడానికి. ఎటువంటి బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా తినొచ్చు, హెల్తీగా తినొచ్చు అని అడుగుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి, తినాలి స్కిప్ చేయకుండా అనంటే, ఇలా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, లేకపోతే ఎగ్స్‌తో వేసిన ఆమ్లెట్స్ కానివ్వండి, లేదా బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి. ఇలా ఈజీ ఫార్మ్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు. కానీ అస్సలు స్కిప్ చేయొద్దండి. హెల్త్‌కైతే అస్సలు మంచిది కాదు. లావు అవ్వడానికి మొదటి కారణం బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడమే అనమాట. ఏ రోజు కూడా నేనైతే ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక ఫ్రూట్ అయినా తినేస్తాను కానీ అస్సలు స్కిప్ కూడా చేయను. అర్లీగా లంచ్ చేస్తూ ఉంటాను మోస్ట్‌లీ. ఒక 12, 1 మధ్యలో అయితే చేసేస్తాను. సో, అదనమాట. ఎవరైనా కూడా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. హ్యాపీగా ఏదో ఒకటి తినేసేయండి. హెల్తీగా ఉన్నది మాత్రమే. ఈ ఫ్రూట్స్‌తో పాటు నేనైతే ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్ నైటే నానబెట్టానండి. సో, అవి గూడా తీసుకుంటున్నాము. వీటిని నానబెట్టే తినాలా? డ్రైగా తినొచ్చా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఓన్లీ వన్ థింగ్ అండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి నానబెట్టినప్పుడు దాంట్లో ఫైటిక్ యాసిడ్ ఉన్నది తగ్గిపోతుందనమాట. ఈ ఫైటిక్ యాసిడ్ అనేది దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా అబ్జార్బ్ చేసుకోకుండా చేస్తుందని మాత్రమే. అండ్ అవి డ్రైగా తినగూడదని ఎక్కడా లేదండి. డ్రైగా తినొచ్చు, సోక్ చేసి కూడా తినొచ్చు. సోక్ చేసి తింటే కొంచెం న్యూట్రియంట్స్ త్వరగా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతే అనమాట. మీకెలా వీలైతే అలా యాడ్ జేసుకోండి. గుర్తున్నప్పుడు కొంచెం సోక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో, అలా అండి. నేను సండే అయితే కొంచెం లేజీగా, నెమ్మదిగా, నిదానంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లోనే ఉంటాం గదా! చేసుకోవచ్చులే అని జెప్పి. కొన్నిసార్లు ఎప్పుడైనా పేషెంట్స్ ఉంటే వెళ్ళాల్సొస్తుంది. అలాంటప్పుడు మాత్రం వెళ్ళేసొచ్చేస్తూ ఉంటాను. ఇలా మా బ్రేక్‌ఫాస్ట్‌నయితే కంప్లీట్ జేసేసుకున్నామండి. ఆ తర్వాత ఇంట్లో ఆల్రెడీ ఐరన్ జేసిన బట్టలే పెట్టేసున్నాను. సో, అవి ఇంకా సర్దుకోలేదు కాబట్టి ఇంక సర్దుదామని జెప్పి అన్నీ తీస్తూ ఉన్నాను.
నేను వారంలో 1 ఆర్ 2 టైమ్స్ ఐరన్ చేసుకుంటూ ఉంటాను. ఐరన్ చేసుకున్నవన్నీ అక్కడే పెట్టేసి, ఖాళీ ఎప్పుడుంటానో అప్పుడు తీసుకెళ్ళి సర్దుకుంటూ ఉంటాననమాట. సో, చాలా అయిపోయాయి. ఖాళీగా ఉన్న రోజే పెండింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి కదా! సో, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నవి సండే రోజే కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత సండే గదా! ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుందాము అని చెప్పి ఈరోజు ఫిష్ తినాలనిపిచ్చి ఫిష్‌కైతే వెళ్ళాలనుకున్నాము. సో, ఈరోజు చేపల కూర, ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఫిష్‌కైతే బయలుదేరామండి. ఇక్కడ లైవ్ ఫిష్ అనేది దొరకడం చాలా కష్టం అండి. ఫ్రెష్‌గా గూడా దొరకవనమాట. సో, కొంచెం దూరంగా వెళ్ళాల్సొస్తది. ఏదో లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుందనమాట ప్రతిసారి కూడా. సండే ఒక్కరోజు ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఫ్రెష్‌గా ఆ రోజే వస్తాయి కూడా. సో, ఆ రోజు వెళ్ళి మాకు కావాల్సిన ఫిష్ వరకు ఆ వీక్‌కి సరిపడా తెచ్చుకుంటూ ఉంటాము. ఇంటి దగ్గర నుంచి ఒక 5, 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో, దారిన వెళ్తూ ఉంటే ఆ లాంగ్ డ్రైవ్ ఫీలే ఉంటుంది. దూరంగా వెళ్తాం కాబట్టి బైక్‌లోనే వెళ్ళొస్తూ ఉంటాము. ఈ రూట్ అంతా కూడా నేను ఇంతకు ముందు ఇంకో క్లినిక్‌లో చేసేదాన్నండి. సో, ఆ హాస్పిటల్‌కి వెళ్ళే రూట్ అనమాట. డైలీ మా ఆయనొచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. అలా తెలిసింది ఇక్కడ ఫిషెస్ బావుంటాయి అని చెప్పి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడ సండే సండే ఫ్రెష్‌గా వస్తాయన్నమాట. అండ్ చాలా రకాలుంటాయండి. నార్మల్ ఫిషెస్ కానివ్వండి, సీ ఫిష్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ మేమెళ్ళినప్పుడు మాకు కావాల్సిన చేపయితే లేదు ఈరోజు. కానీ వెళ్ళాం కదా! ఇంత దూరం వచ్చామని చెప్పి తీసుకుందాం అనుకున్నాము. మామూలుగా అయితే బొచ్చ చేప తీసుకుందాం అనుకున్నాం. పులుసుకు బావుంటుంది గదా! అని చెప్పి. అది లేదని చెప్పి గడ్డి చేప అయితే తీసుకుందాం అనుకున్నాం. గడ్డి చేప ఈ సీజన్ అంతా గూడా ఎగ్ ఫార్మ్ అయి ఉంటుందంటండి. సరే ఎలాగైనా పర్వాలేదు తీసుకుందాంలే అని చెప్పి తీసుకున్నాము. పాంఫ్రెట్ ఫిషెస్ కూడా ఫ్రైకి చాలా బావుంటాయండి. సో, అందుకని చెప్పి వీక్‌లో ఎప్పుడో ఒకటి మధ్యలో చేసుకోవచ్చు కదా! అని ఒక పాంఫ్రెట్ కూడా తీసుకున్నాము. నేను ఈరోజు కర్రీ వరకు ఏం చేయాలో అయి వరకు పెట్టి మిగిలినవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. వీక్‌లో పప్పు, పచ్చడి ఇలాంటివి చేస్తాను కదా! అప్పుడు ఫ్రై చేస్తూ ఉంటాను. ఇక తీసుకొని ఇంటికొచ్చే లోపల కరెంట్ లేదండి. లిఫ్ట్ ఆగిపోయి ఉంది గదా! సో, మెట్లెక్కి పైకి రావాల్సొచ్చింది. వచ్చిన తర్వాత చేపలన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేద్దాం ఫస్ట్ అని చెప్పి అన్నీ క్లీన్ జేసేసుకుంటున్నాను. నేను చేపలు తెస్తే కడగాలి అనంటే 4, 5 సార్లైనా కడుగుతానండి. నాకెందుకో అది నీచు స్మెల్ పోలేదేమో అనని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో, అందుకే 4, 5 సార్లు కడుగుతూనే ఉంటాను. ఉప్పు, పసుపు వేసి గూడా క్లీన్ చేస్తూ ఉంటాను. మేము చికెన్‌తో పోలిస్తే ఫిష్ ఎక్కువ తింటూ ఉంటామండి. వారంకొకసారి చేపల పులుసు చేసుకొని సాటిస్ఫైడ్‌గా తింటాము. అండ్ మిగిలిన రోజులంతా కూడా ఫిష్ ఫ్రై ఎక్కువగా తింటూ ఉంటాము. నేనైతే డీప్ ఫ్రై అస్సలు చేయనండి. తవా ఫ్రైయే చేస్తూ ఉంటాను. ఫిషే మంచిది కదా చికెన్‌తో పోలిస్తే. సో, పచ్చడికి, పప్పుకి అన్నిటికి నంచుకోవడానికి ఉంటుంది అని చెప్పి వారానికొకసారి తెచ్చుకుంటాము. ఇక్కడ ఫ్రైకి ఏం పీసెస్ కావాలి, కర్రీకి ఏం పీసెస్ వేయాలి, ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టాలి అని చెప్పి సెపరేట్ చేస్తూ ఉన్నాను. చేపకి తల, తోక ఇవుంటాయి గదండీ! అవి ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ వండుకోవడం కన్నా, ఏ రోజుకి ఆ రోజు వండుకుంటే బెటర్ అనమాట. అంత టేస్ట్ కూడా బాగోవు ఫ్రిడ్జ్‌లో పెడితే అవి. ముక్కలు మాత్రం బావుంటాయి కాబట్టి, అయి వరకు సెపరేట్ జేసి పెట్టి, తలలు ఇలాంటివన్నీ కూడా పులుసు చేసేసుకోవడం బెటర్. ఇక నైట్ అయితే ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి ముక్కలకు బాగా పట్టించి పెట్టామనుకోండి. కనీసం అరగంటైనా మ్యారినేట్ అయితే ముక్కలకి ఉప్పు, కారం పడతాయన్నమాట. లేకపోతే ముక్కంతా చప్పగా ఉంటుంది. డిన్నర్‌లోకి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి మధ్యాహ్నమే మ్యారినేట్ చేసి పెట్టేసానండి. ఇక లంచ్‌కొస్తే నేను ఈరోజు ఏ కర్రీ చేయలేదు. రసం ఒక్కటే పెట్టానండి. చాలా లైట్‌గా తిన్నాము. నైట్‌కి ఫుల్‌గా తినాలి గదా! ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై కదా! అని చెప్పి మధ్యాహ్నం తగ్గించి కొంచెం లైట్‌గా తిన్నామనమాట. చాలామంది నన్ను కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. "మీరు తింటూనే ఉంటారు. లావే రారే ఎలా తింటారు? ఎలా మెయింటైన్ చేస్తారు?" అని చెప్పి. ఇదే రీజన్. ఒక పూట బాగా తింటే, ఒక పూట తగ్గించి తింటాను. లేదా ఫుల్‌గా తినాలి అనంటే అసలు స్కిప్ చేస్తా అనమాట ఒక పూట. సో, నాకీరోజు ఫుల్‌గా ఫిష్ పులుసు తినాలనుంది అని చెప్పి మధ్యాహ్నం కొంచెం తక్కువగా తిన్నాననమాట. సో, ఎవరైనా గూడా ఒక పూట బాగా తినాలి అనుకుంటే బాగా తిని, ఒక పూట లైట్‌గా తింటే బ్యాలెన్స్ అయిపోతుందండి. అసలు తినకుండా ఉండక్కర్లేదు. లైట్‌గా తిన్నా చాలనమాట. అన్నం తిన్న తర్వాత చేపల పులుసయితే స్టార్ట్ జేశానండి. చేపల పులుసు ఎప్పుడూ కూడా ఒక పూట తినాలి అనంటే ముందుగానే వండుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, ఇప్పుడే వండేస్తున్నాను నైట్ కోసం. సో, ఇలాంటి చేపల కూరలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కాన్సంట్రేటెడ్‌గా చేయాలి. లేకపోతే కూర పాడైపోతుంది. తిన్న ఫీలింగ్ కూడా ఉండదు.
సో హ్యాపీగా సాటిస్ఫైడ్గా తినాలి అని అంటే శ్రద్ధగా చేయాలన్నమాట. ఎప్పుడో వారానికి ఒక్కసారి కదా వండుకుంటాము. అది వండేటప్పుడు వచ్చే స్మెల్‌కే తినాలనిపిస్తదండి. అంత బావుంటుంది. నార్మల్‌గా నాకన్నా మా ఆయన చేపల కూర చాలా బాగా చేస్తారు. కానీ ఈరోజు నేనే చేస్తున్నాను. ఇక చేపల కూర అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్‌కైతే బట్టలేసానండి. అవన్నీ ఆరేద్దాం అని చెప్పి మా ఆయన్ని పిలిచాను. ఎప్పుడు గూడా బట్టలు ఆరేయాలంటే నాకు భలే కష్టంగా ఉంటుంది. ఒకరి హెల్ప్ కావాలనమాట. సో, నేను అందిస్తూ ఉంటే ఆయన ఆరేస్తూ ఉన్నారు. డైలీ కూడా ఎప్పుడు అయినా కూడా ఇలానే చేస్తూ ఉంటాం. బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతి పనిలో గూడా. ఇక ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. పులుసు ఆల్రెడీ రెడీ అయిపోయింది. అన్నం పెట్టేసాను. ఆ తర్వాత ఫిష్ ఫ్రై నేనెప్పుడూ కూడా షాలో ఫ్రై లాగే ఇలా లైట్ ఆయిల్‌తో చేస్తూ ఉంటాను. ఫిష్ పులుసు వండినప్పుడు ఫిష్ ఫ్రై కంపల్సరీ చేస్తూ ఉంటానండి. నాకు ఫిష్ పులుసులోకి ఫిష్ ఫ్రై ముక్క నంచుకొని తినడం చాలా ఇష్టం అనమాట. సో, ఎక్కువగా పులుసు వండిన రోజు ఫ్రై కంపల్సరీ చేస్తాను. కనీసం 1 ఆర్ 2 పీసెస్ అయినా చేస్తూ ఉంటాను. ఇదిగోండి చూసారా చేపల పులుసు ఎంత బాగొచ్చిందో. అలాగే చేపలో ఎగ్గొచ్చింది అని చెప్పా గదండీ! దాన్ని ఇలా ఫ్రై చేస్తూ ఉంటుంది మా అమ్మ. సో, ఈరోజు నేను ఫ్రై చేయాల్సొచ్చింది. ఇక ఫిష్ ఫ్రై గూడా రెడీ అయిపోతుందండి. నేను ధనియాల పొడి, మిరియాల పొడి ఇవి మ్యారినేషన్‌లో వేయలేదు ఈసారి. నార్మల్‌గా ఈ షాలో ఫ్రై చేపంతా ఫ్రై అయిపోయిన తర్వాత పైన చల్లి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటాను. అలా గూడా టేస్ట్ బావుంటుంది. సో, అన్నీ రెడీ అయిపోయాయి గదా! వేడి వేడిగా అన్నం పెట్టుకొని, చేపల పులుసు వేసుకొని, ఫ్రై పీస్ నంచుకొని తింటుంటే అబ్బా! సాటిస్ఫైడ్ మీల్. ఎప్పుడైనా గూడా ఆనందంగా తింటే మనసు హ్యాపీగా ఉంటుంది. బ్రెయిన్ సాటిస్ఫై అవుతుందనమాట నాకు. సో, హ్యాపీ మీల్ అంటే నా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు నాకిష్టమైన కాబట్టి హ్యాపీ మీల్ అని జెప్పొచ్చు. హ్యాపీ డే అని జెప్పొచ్చు. ప్రశాంతంగా ఏ ఫుడ్ అయినా గూడా ఎంజాయ్ చేస్తూ తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఏం జేస్తాం? ఏం చేసినా తిండి కోసమే కదండీ! సో, తిన్నదేదైనా కూడా హ్యాపీగా తింటే మనం హ్యాపీగా ఉంటామనమాట. సో, తినేసాం గదా! తినిన తర్వాత కిచెన్ క్లీన్ జేసుకోవాలి. డైలీ పైన క్లీన్ జేస్తే సండే మాత్రం కొంచెం డీప్ క్లీన్ అయితే జేస్తానండి. సో, స్టవ్ గానివ్వండి, కౌంటర్ టాప్ అన్నీ గూడా నీట్‌గా కాలిన్ వేసి, స్క్రబ్బేసి, తుడిచేసి, ఆ తర్వాత డిషెస్ వాష్ చేస్తూ ఉంటాను. నేను చాలా వరకు నైట్ టైమే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మళ్ళీ పొద్దున్నే లేచొచ్చి కిచెన్‌ని చూస్తే ఏదైనా మెస్సీగా ఉన్నిందనుకోండి, చాలా చిరాకొచ్చేస్తదనమాట. సో, రాత్రే క్లీన్ చేసి పడుకుంటే ప్రశాంతంగా కూడా ఉంటుంది. పొద్దున ఏం పని లేదురా బాబు అని చెప్పి. ఇక డిషెస్ కూడా అన్నీ నైటే క్లీన్ చేసేస్తానండి. అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే పొద్దున కల్లా ఆరిపోతాయి. సర్దేసుకోవచ్చనమాట. సో, నీట్‌గా అన్నీ ఒక్కటి కూడా మిగిల్చకుండా సింక్‌తో పాటు మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా నా సండే అయితే గడిచిందండి. పనులన్నీ అయిపోయాయి. వెళ్ళి బెడ్‌షీట్ చేంజ్ చేసేసి కాసేపు టీవీ చూసి పడుకోవడమే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను.